తూకం చేసిన ధాన్యం తరలించడంలో లారీలు రాకపోవడంతో వారం రోజులుగా ఎదురు చూసిన అన్నదాతలు ఆగ్రహించి రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం మెదక్ జోగిపేట ప్రధాన రహదారిపై రంగంపేట వద్ద పైతర గ్రామానికి చెందిన రైతులు బుధవారం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పురుగుల మందు ఇచ్చి చంపాలంటూ రోదన చేశారు. పైతర గ్రామంలో వారం రోజులుగా తూకం వేసిన ధాన్యం 4000 బస్తాలు ఉన్నాయని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎస్ఐ మహమ్మద్ గౌస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ లారీలు రాని విషయం తన దృష్టికి తేలేదన్నారు. రాస్తారోకో విరమించాలని 2 రోజుల్లో ఈ సమస్య తీరే విధంగా పై అధికారులతో మాట్లాడతానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రైతాంగం రంగంపేట సొసైటీకి చేరుకొని నిరసన తెలిపారు. ఒకటి ఏంటంటే మీరు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి సార్ మాకు ఇన్ని రోజుల నుంచి ఇవి రాలేదు, స్టాక్ మేము రెడీ చేసి పెట్టుకున్నాము నా అంతున్నాయంటే 1-2 లారీలను నా లెవెల్ లోపల నేను రోజుకు 2 లారీలను పంపించేవాడిని. ఈ రోజు కూడా నేను వరిగుంతం వాళ్ళు వచ్చారు నా దగ్గరకు, వస్తారంటే ఇమ్మీడియట్గా 2 లారీలు వాళ్ళకు అలాట్ చేసిన. ఆల్రెడీ వాళ్ళు లోడ్ అవుతుంది లారీ, అర్థమైందా? ఇది పరిస్థితి. మీరు రైతులందరూ కూడా నిదానంగా, ఎందుకంటే మీరు కష్టపడి ధాన్యం పండిస్తారు, ధాన్యం తీసుకొచ్చుకుంటారు. మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, నాకు కూడా అయిపోతుంది. కొన్ని విలేజ్ లో సెంటర్ ఖాళీ అయిపోతున్నాయి.